హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము మన యొక్క టిఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి మెయిన్స్ కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ కి ఎన్ని మార్కులు అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు వీక్షించడానికి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ యొక్క దేహదారోగ్య పరీక్షల్లో ఎంతో కష్టపడి మీ యొక్క మొదటి మెట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు పాస్ అయిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్ వచ్చేసి ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేంత పెద్దవాడిని అయితే కాదు, అంత జ్ఞానం నాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. బట్ ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనేటువంటి ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిస్తే పర్లేదు, దయచేసి తెలియని వాళ్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీ వంతు కృషి చేయండి, నా వంతు నేను కృషి చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా తెలియని వాళ్లకు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయగలరని మీతో ఇచ్చిన రిక్వెస్ట్. ఎనీవే, లెట్స్ గో. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ థింగ్. ఫ్రెండ్స్, ఈ టిఎస్ఎల్ పిఆర్బి మెయిన్స్ లో ముఖ్యంగా 200 మార్క్స్ ఉంటాయి. నేను అది ఏ కేటగిరీలో ఎన్ని ఉంటాయి అనేటువంటిది మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాను. ఇక ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా మార్క్స్ వచ్చేది తెలంగాణ హిస్టరీ, ఇందులో ఇండియన్ హిస్టరీ కూడా కొద్దిగా యాడ్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ తెలంగాణ హిస్టరీలో ముఖ్యంగా ఇంకొకటి, మన యొక్క తెలంగాణ ఉద్యమాలు 1969 నుంచి ఉన్నటువంటి ఈ ఉద్యమాలను అన్నింటినీ బేస్ చేసుకుని ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది 2015 లో. సో ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. దీనికి 60 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, దీన్ని క్లబ్ చేసుకుని వచ్చేసి మనకు 60 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, అరిథమెటిక్ అండ్ రీజనింగ్, దీనికి 50 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అరిథమెటిక్ మీకు వచ్చేసి చాలా టఫ్ గా ఉంటుంది. ఇందులో మోస్ట్లీ ఇంట్రెస్ట్ మీద బారు వడ్డీ, చక్ర వడ్డీ అండ్ టైం, డిస్టెన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో నాకు తెలిసి మ్యాథ్స్ క్యాండిడేట్స్ అయితే కొద్దిగా దీన్ని బాగా టచ్ లో పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఏమీ ప్రాబ్లం కాదు. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా ఒకవేళ మీకు మ్యాథ్స్ లో కనుక కొద్దిగా వీక్ ఉన్నట్లయితే మీరు దీన్ని కొద్దిగా పక్కకు పెట్టుకుని మన యొక్క ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, వీటి యొక్క ఉద్యమాలని బాగా బేస్ చేసుకుని హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? సో ఇప్పటికి 110 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ ఎథిక్స్, ఇందులో ఇంకా ఇవి ఎక్కడ పోవు. సో మనకు డైట్ లో గానీ లేదా బీఈడ్ లో గానీ ఇక్కడ రాసింటాం కదా పెడగాగి అని. సో దానిలో నుంచి వచ్చేటువంటి మార్క్స్ ఇక్కడ కూడా మనకి యాడ్ అవుతాయి. దీనికి 10 మార్క్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసి 120 మార్క్స్. సో నెక్స్ట్ ఇంగ్లీష్ కి 20 మార్క్స్ ఉంటాయి, జీకే కి 20 మార్క్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ కి 20 మార్క్స్ ఉంటాయి. ఇక ఫైనల్ గా ఇంకొక 20 మార్క్స్ పాలిటీ. అయితే ఇందులో ముఖ్యంగా 20 అని కన్ఫర్మ్ గా అయితే చెప్పడానికి లేదు. ఇందులో 15 నుంచి 20 మధ్య వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ముఖ్యంగా హై స్కోర్ సాధించాలి, ఎక్కువ మార్క్స్ మనకు రావాలి అంటే మీరు తెలంగాణ హిస్టరీ, మోస్ట్లీ 1969 నుంచి జరిగినటువంటి ఉద్యమాలని బేస్ చేసుకుని అడుగుతున్నాడు. ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా నేను సెర్చ్ చేశాను. సో మోస్ట్లీ అయితే ఇలా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని, నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్కులకి నెగిటివ్ వచ్చేస్తుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా వంతు నేను కృషి చేశాను, మీ వంతు మీరు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక కట్ ఆఫ్ మార్క్స్ యొక్క డీటెయిల్స్ కావాల్సి వస్తే దయచేసి మీ యొక్క వాట్సాప్ నంబర్ని నా యొక్క కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఐ విల్ సెండ్ దట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో చూపిస్తే ఏమైనా కాపీరైట్ స్ట్రైక్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను దాన్ని మీకు చూపించట్లేదు. సో మీకు కనుక కట్ ఆఫ్ మార్క్స్ డీటెయిల్స్, లాస్ట్ ఇయర్ ఎంత కట్ అయింది, ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ కట్ అయింది అనేటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా నేను ఆ యొక్క లిస్ట్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. బట్ అది వీడియోలో చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చినట్లయితే నేను మీకు మెసేజ్ చేస్తాను. సో ఈ వీడియో
మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశతో చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ మహాదేవి డిజిటల్స్.